హాయ్ హలో నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా వార్తలు వాస్తవాల విశేషాలకు వెళ్తే, ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల ఘటన పైన హైకోర్టు సీరియస్, అలాగే లగచెర్ల, ఆ తర్వాత దిలావర్పూర్ ప్రజల పోరాట పటిమతో దిగొచ్చిన ప్రభుత్వం, అలాగే స్థానిక చినకాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన పుట్టా మధుకర్ గారు, ఇండస్ట్రియల్ అవసరాల కోసం భూ సర్వేను నిర్వహించిన రామగిరి మండల రత్నాపూర్ మేడిపల్లి శివారులోని ఇండస్ట్రియల్ అండ్ అటవీ రెవెన్యూ శాఖ. మనము ముందుగా వార్తల్లోకి వెళ్తే, ఈరోజు ఫుడ్ పాయిజన్కు సంబంధించిన విషయాన్పైన హైకోర్టు చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం. ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలు జరుగుతున్న అధికారుల అలసత్వం ఎందుకు ఉందని తీవ్రంగా ఘాటైన వ్యాఖ్యలతో హెచ్చరించినట్టు మనకు సమాచారం. దానికి బదులుగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రభుత్వంలో జరిగిన అన్నం తినడం వల్ల కాదు అని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడం వల్ల కాదు అని, కుర్కురే ప్యాకెట్లు తినడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. దానిపైన కుర్కురే ప్యాకెట్ల పైన ఎందుకు మరి పూర్తి సమాచారం ఎందుకు లేదని కోర్టు సీరియస్గా అయింది. విచారణను సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీల తరపున ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, నిరుపేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు, హాస్టళ్లలో సరైన సదుపాయాల అవకాశాలను కల్పించండి, సౌకర్యాలను కల్పించండి. ఇప్పుడు ప్రపంచంతో పోటీపడే అధునాత్మకమైన ప్రపంచ పోటీల్లో ఉన్న ఈ కాలంలో కూడా ఇంకా భోజనంలోనే ఇంత అసౌకర్యాలు ఏర్పడితే వారు రేపు భవిష్యత్తులో ప్రపంచంతో ఏ విధంగా పోటీ పడగలుగుతారో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా మీరు అలసత్వం వీడి సౌకర్యాలపైన దృష్టి పెట్టండి. మీరు ఇస్తానన్న 6 గ్యారంటీలలో విద్యకు పెట్టిన హామీలన్నీ అమలు చేయమని కోరడం జరిగింది. ఈ విషయమై బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన సంక్షేమ భవనం ముందు ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన కారణం చేత పోలీసులు అక్రమంగా నిర్బంధం చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు మరికొంతమంది నాయకులను నిన్నటి నుండి ఎక్కడ తిప్పుతున్నారు, ఎక్కడ ఏ స్టేషన్కు తీసుకెళ్లారనే పూర్తి సమాచారం లేకుండా తిప్పుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 24 గంటల కాలం గడుస్తున్నా ఇప్పటికీ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఎక్కడ ఉన్నారనే విషయం పైన వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం విచారణ వ్యక్తం చేస్తూ వారిని సురక్షితంగా కోర్టులో హాజరుపరచాలి, లేదంటే ఏ కారణం చేత ఎందుకు అరెస్టు చేశారో తెలపాలని వారు కోరడం జరిగింది. ఇకపోతే నిన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంత్రిని ఇన్ఛార్జి పుట్టా మధుకర్ గారు ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2014 కంటే ముందు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా సేవలు అందించిన ఈ మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి ఎక్కడ పైపులు అక్కడే వదిలి ఇష్టారీతిన వదిలేసిన ఘటన ఉందని, తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాల దృష్ట్యా పెద్ద కాళేశ్వరం పనులను ముందుగా ప్రారంభించడం వలన చిన్న కాళేశ్వరం పనులు కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ దానికి కావాల్సిన పూర్తి అనుమతులను 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఫారెస్ట్ అనుమతులతో పాటు అన్ని క్లియరెన్సులు తీసుకురావడం జరిగిందని, అప్పుడు 25,000 ఎకరాల సాగునీటి కోసం రూపొందించిన డిజైన్ను 45 ఎకరాలకు పొడిగించడం జరిగిందని పుట్టా మధుకర్ గారు తెలియజేస్తూ, దయచేసి 571 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పిన విషయాన్ని పత్రికల్లో రాశారు. అసలు ఎందుకు శాంక్షన్ అయినాయి, దేనికోసం శాంక్షన్ అయిన విషయాన్ని రాయలేదని, మాది మంత్రిని మారుమూల ప్రాంతం, ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇన్నిసార్లు ఎన్నికలు జరిగిన ఇంత అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న మా మంత్రిని ఇంకా మారుమూల ప్రాంతంగానే ఉంది. కాబట్టి ఏదైనా తప్పుడు సమాచారాలను మీరు ప్రచారం చేయొద్దని, పూర్తి నిజాలను తెలుసుకున్న తర్వాతనే మీరు పత్రికల్లో ప్రచారం చేయాలని ఆయన ప్రజల తరపున కోరడం జరిగింది. అలాగే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించిన ఇప్పటి వరకు అక్కడ ఒక రివ్యూ కూడా లేదు. కనీసం అక్కడ ఎస్సీ లేడు, డిఈ లేడు. స్పెషల్గా దానికి సబ్ డివిజన్ ఏర్పాటు చేయాల్సి ఉండే. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 3 నెలల్లో పనులు పూర్తి చేయాలి. 3 నెలలు కాదు, 6 నెలల కాలం గడుస్తున్నా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన ఇప్పటి వరకు ఒక రివ్యూ నిర్వహించలేదని, ఇప్పటికైనా
చిన్న కాళేశ్వరం పెద్ద కాళేశ్వరంతో అనుసంధానం చేస్తే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దానిపైన ప్రత్యేక దృష్టి సారించాలని, ఇప్పటి వరకు అక్కడ పనులు ప్రారంభించకపోగా అక్కడ పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఇసుక కోసం అనుమతి కోరితే కలెక్టర్ గారు నిన్ననో అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. మరి అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఫాస్ట్ ట్రాక్ పనులుగా ఏర్పాటు చేసినప్పుడు త్వరితగతిన అక్కడ పనులను రివ్యూ చేసి తొందరగా పూర్తి చేసి ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మంత్రి ఇన్ఛార్జి పుట్టా మధుకర్ గారు కోరడం జరిగింది. అలాగే మరిపోతే రామగిరి మండలంలోని మేడిపల్లి గ్రామ రెవెన్యూ శివార్లో రామగిరి కిల్లా ప్రాంతంలో దాదాపు 40 ఎకరాలు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సర్వే నిర్వహించినట్టుగా సమాచారం. ఈ సర్వేలో రెవెన్యూ అటవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు పాల్గొన్నట్టుగా మనకు ఉన్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇకపోతే మనం మళ్ళీ విద్యార్థులు చదువుకునే పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే గారి ఈరోజు వర్ధంతి. ఆయన బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు విద్యతోనే సమాన అవకాశాలు, జ్ఞానం ఉంటేనే జ్ఞానాభివృద్ధి జరిగితేనే విద్యతోనే అన్ని అవకాశాలు జరుగుతాయని వారు ఎన్నో త్యాగాలు చేసి వారి దంపతులు ఇద్దరు అప్పుడు వారిది సతీమణిని చాలా నానా రకాలుగా మనది మనుధర్మంలో ఉన్న కాలంలో స్త్రీకి నాస్తి విద్య, స్త్రీకి విద్య లేదు అనే నిబంధనను, అలాగే దళిత 4వ తరగతి వర్గానికి 5వ తరగతి వర్గాలకు విద్య అవసరం లేదు అని తెలియజేసిన సంఘటనలకు విరుద్ధంగా వెళ్ళి ఆయన విద్యా వ్యవస్థను నెలకొల్పి విద్యార్థులకు, స్త్రీలకు అందరికీ విద్యను అందించిన గొప్ప దంపతులు. అలాగే ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు జ్యోతిబా పూలే గారు. వారికి ఈరోజు మన ఎంఎంటీవీ తరఫున నివాళులు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నిరుపేదలు చదువుకునే విద్యా వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సారించి ఇప్పుడు ప్రపంచంతో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానంతో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, ఇంకా కొన్ని ప్లేసులలో సరైన సదుపాయాలే లేవని, అన్ని సౌకర్యాలతో పాటు డిజిటలైజేషన్ కావాల్సిన అన్ని రూపకల్పనలు చేయాలని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మగని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.